దేవుని వాక్యములకు వెళ్దాం. ఈ ఉదయకాలం మీ అందరి కోసం, దేవుడు నాకు అనుగ్రహించిన నా సంఘ బిడ్డల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చక్కటి వాక్యాన్ని నాకు జ్ఞాపకం చేశారు. చాలాసార్లు ఈ వాక్యం నేను చదువుకున్నాను, కానీ గత రాత్రి ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు కొన్ని నూతనమైన అనుభవాలు బైబిల్లో నాకు దేవుడు చూపించాడు. ఆ అనుభవాల ద్వారా ఈ ఉదయకాలం ప్రభు మనల్ని దీవించును గాక. ఆమేన్. దయచేసి చూడండి, దేవుడు నాకు జ్ఞాపకం చేసిన ఆ దైవ వాక్యాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం, దయచేసి అందరూ కూడా బైబిల్ తెరిచి, ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు. కీర్తనల గ్రంథం 29వ కీర్తన 2వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. చదివి సహాయం చేయండి ఎవరైనా. 29వ కీర్తనం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఎవరికండి? ఆయనకు ఆరోపించుడి. ఆ తర్వాత ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రియులరా, ఈ లోకంలో చాలామంది దేవుని ముందు సాగిలు పడతారు, కానీ ప్రతిష్ఠితములకు ఆభరణములు లేకుండా ఎక్కువ మంది సాగిలు పడతారు. అందుకే వాళ్ళ జీవితంలో ఎన్నిసార్లు సాగిలు పడినా వాళ్ళ జీవితంలో సంపూర్ణ ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారు. ముఖ్యంగా ఈ వాక్యంలో 2 విషయాల గురించి ప్రభు మనకు చూపిస్తున్నాడు. అదేంటంటే, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించాలట. క్రైస్తవ జీవితంలో క్రైస్తవులో మొట్టమొదట చేయవలసిన దిద్దుబాటు అంటే, క్రైస్తవ జీవితంలో దేవుని నామానికి చెందవలసిన ప్రభావమును ఎవరికి ఆరోపించాలి? దేవునికే. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, చిన్న చిన్న పొరపాట్లు. దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికి ఇవ్వం. యెహోవా నామమును చెందవలసిన ప్రభావాన్ని యెహోవాకి ఆరోపించమంట. అందుకని దావీదు కీర్తనలు స్పష్టంగా రాశాడు, మన జీవితంలో, మన పిల్లల జీవితంలో, మన కుటుంబ జీవితంలో సంపూర్ణ దైవాశీర్వాదం పొందుకోవాలంటే, తప్పకుండా మన కుటుంబాలన్నీ, మన పిల్లలు ఎవరు కూడా నరకానికి వెళ్లకుండా ఉండాలంటే, మన జీవితాల్లో సంపూర్ణ ఆశీర్వాదంతో యుగ యుగాలు ప్రభుతో జీవించాలంటే, క్రైస్తవులుగా మనకు మొట్టమొదట ఉండవలసిన పునాది ఏంటంటే, ద క్లియర్ కట్ ఫౌండేషన్. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకే ఆరోపించాలి. బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారండి, మహాభక్తులు, ప్రపంచాన్నే తలకిందులు చేసిన భక్తులు, ప్రతిరోజు దేవుడితో మాట్లాడిన భక్తులు, దైవ దర్శనాలు పొందుకొని వారి చేత ప్రజలు దీవించబడతారు. అట్లాంటి భక్తుల జీవితంలో ఈ దిద్దుబాటు లేక వాళ్ళు చాలా నష్టపోయారు. మన జీవితాల్లో కూడా అట్లాంటి పనులు చేస్తే మనకి తీరని నష్టం జరుగుద్దని దేవుడు ఒక సాదృశ్యంగా ఆ భక్తుడి జీవితాన్ని పెట్టాడు. ఆ అనుభవాన్ని మీ ముందు ఇప్పుడు ఉంచాలని నేను అనుకుంటున్నాను. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకే ఆరోపించాలి. ఈ విషయంలో పొరపాటు చేస్తే మనం తప్పకుండా దిద్దుబాటు చేసుకోవాలి, లేకపోతే తీరని నష్టం మన కుటుంబాల్లో జరుగుద్దని బైబిల్ చెప్తుంది. తీరని నష్టం. ఒక భక్తుడి జీవితంలో ఏం జరిగిందో యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయంలోకి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం
24వ అధ్యాయం 15వ వచనం నుంచి చూద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని అండర్లైన్ చేద్దాం. నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. ఒక్క దెబ్బతో తీసేస్తా. ఎందుకంటే నా నామమునకు చెందవలసిన ప్రభావమునే ఇంకొకరు నువ్వు ఇస్తున్నావు. ఈయన ఎవరండి? యాజకుడు, గొప్ప దైవజనుడు. ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. నెలలో 5వ దినమున కల్దీల దేశమందున్న కేబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా. ఎవరండి? యాజకుడు, దైవజనుడు. ఈ దైవజనుడికి ఒక విషయంలో దిద్దుబాటు లేదు. ఈయన కన్నులకి ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో దేవుడు తీసేస్తాడట. ఈయన కన్నులకి ఇంపైంది ఎవరు? చదవండి కింద. నీవు అంగలార్చవద్దు. తీసేస్తాను గానీ నీవు అంగలార్చవద్దు. నువ్వు ఏడకూడదు, ఏడవద్దు, కన్నీరు విడవద్దు. ఏడకూడదు, పనిష్మెంట్ వస్తుంది. అంగలార్చకూడదు, ఏడకూడదు, కన్నీరు విడవద్దు, కళ్ళెంబడి కన్నీరు కూడా రాకూడదు. మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నిట్టూర్పు విడచటమే. ఆ తర్వాత నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుక్కొనవలెను. నీ పెదవులు మూసుకోకూడదు. జనుల ఆహారము భుజింపవద్దు. ప్రజలు ఇచ్చిన ఆహారాన్ని తినొద్దు. ఉదయమందు జనులకు నేను ప్రకటించితిని. ఉదయమందు ఈ దైవజనుడు సువార్త చేయడానికి ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఉదయమందు ప్రజలకు నేను ప్రకటించాడు. దేవుడు పనిచేశాడు. ఒక విషయంలో దిద్దుబాటు లేకుండా ఉదయం ముందు ఏం చేశాడండి? ప్రకటించాడు దేవుడి నామాన్ని. సాయంత్రకాలం ఏమొచ్చింది? సాయంత్రమున నా భార్య చనిపోగా. విచిత్రంగా ఉంది కదండి. దైవజనుడు, యాజకుడు, దేవుని పని చేసేవాడు, దైవ దర్శనాలు పొందుకునేవాడు. ఈ దైవజనుడికి అత్యంత భయంకరమైన నష్టం ఏంటంటే ఈయన కళ్ళకింపైంది ఎవరంటే ఈయన భార్య లేకుండా బతకలేదు. ఇంటికి రాగానే ఏమే తెల్లారు లెగిస్తే అలా ఆవిడ మొహం చూడాలి. ప్రియులారా, ఈయన హృదయం నుండి ఎవరున్నారు? ఈయన హృదయం నుండి ఎవరున్నారు? భార్య విషయంలో ఈ దైవజనుడికి దిద్దుబాటు లేదు. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావాన్ని ఆయనకు ఆరోపించుడి. ఆయనకి ఎక్కడ ఆరోపిస్తున్నాడైనా? దేవుడు తెలుసుగా. మన జీవితాల్లో దేవుని నామమును చెందవలసిన ప్రభావాన్ని మనము కొంతమందికి ఇస్తాం. ఎస్, వాళ్ళే మనకు దూరం అయిపోతారు. బైబిల్ చెప్తున్న సత్యం. మరణము దూరం అయిపోవచ్చు. వివాహాల ద్వారా దూరం అయిపోవచ్చు. ఉద్యోగాలు వచ్చి
ఉద్యోగాల ద్వారా దూరం అయిపోవచ్చు. బ్రతుకుతున్నామని మాటే కానీ చచ్చిన వాళ్ళలాగా ఉంటాం. కారణం ఏంటి? ఏ విషయంలో దిద్దుబాటు లేదు, ఏ విషయంలో దిద్దుబాటు లేదు. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము ఆయనకి ఇవ్వట్ల. నా సొంత మట్ల బైబిల్ ఉందా? ఈ దైవజనుడు చేసిన తప్పే ఈయన దగ్గరకు వచ్చిన ఇజ్రాయేలీల సమాజం కూడా చేస్తుంది. దైవజనుడు చేస్తే ప్రజలు చేయరా? పాస్టర్ గారి సినిమా చూస్తే సంఘం సినిమా చూడదా? పాస్టర్ గారి సీరియల్ చూస్తే సంఘం సీరియల్ చూడదా? ఈ దైవజనుడు చేసిన తప్పు ప్రజలు చేస్తున్నారు. దయచేసి చూడండి, అదే 24వ అధ్యాయము. నేను షార్ట్కట్లు చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి, చదవండి, పిల్లలకి చెప్పండి. రేయ్, నువ్వు బట్టల మీద మోజు పడుతున్నావేమో, ఒకరోజు బట్టలు లేకుండా పోతావు. నువ్వు మోటార్ సైకిల్ మీద మోజు పడుతున్నావేమో, అదే మోటార్ సైకిల్ నీ ప్రాణానికి ప్రమాదంగా మారిపోద్ది. నువ్వు అమ్మాయిల మీద మోజు పడుతున్నావేమో, ఆ అమ్మాయిలే నీ ప్రాణాన్ని తీసేస్తారు. పిల్లలు మనం చెప్పాలా, యెహోవా నామమును చెందవలసిన ప్రభావము. అన్యజనులు ఎలా జీవిస్తారో మనకు అనవసరం, కానీ మన పిల్లలు మాత్రం వాళ్ళ హృదయంలో ప్రథమ స్థానము ఎవరికి ఉండాలి? అది మనం నేర్పాలి పునాదిలో. ఇజ్రాయేలీల సమాజంలో ఈ వ్యాధి ఎలా అంటుకుందో చూడండి. హెస్కేల్ గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులకు నీవు ఇలాగున ప్రకటింపము, దైవజనుడా నువ్వు నష్టపోతే పోయావు, కనీసం నీ ప్రజలకు ప్రకటించు. ఇజ్రాయేలీకి ఎలా ప్రకటించు? యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు అతిశయాస్పదముగాను మీ కన్నులకు ముచ్చటగాను మీ మనస్సునకు ఇష్టముగా ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోచున్నాను. మీరు వెనుక విడిచిన మీ కుమారులను కుమార్తెలను అక్కడనే ఖడ్గము చేత కూలిపోతారు. అంటే వీళ్ళు ఎవరిని ప్రేమిస్తున్నారు తెలుసా? కుమారుల్ని. వదినా, నా కొడుకుని చూడకపోతే నేను ఉండలేను వదినా. మీ అన్నయ్యని చూడపోయినా ఉండగలను, కానీ కొడుకుని చూడపోతే దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎందుకు ఆ కొడుకు దూరం అయిపోతున్నాడు? వాయ్, ఒక్క విషయంలో మనం సరి చేసుకోవట్లేదు. ఆ తండ్రి అంటాడు, అమ్మో నా కూతురుని చూడకపోతే నేను ఉండలేను. కూతురు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంది. వాడి గుండెల్లో దుఃఖమే, వాడి బ్రతుకులో దుఃఖమే. దైవజనుడా నువ్వు ప్రకటించు, లేకపోతే ప్రజలందరూ నష్టం జరుగుద్ది. ఏ కుమారులనైతే ఏ కుమార్తెలనైతే అత్యధికంగా ప్రేమిస్తున్నారో వాళ్ళు ఖడ్గం చేత కూలిపోతారు. భక్తి చేస్తున్నారండి, గొప్ప దైవజనుడి దగ్గర ఉన్నారు, దైవజనుడి జీవితంలో దిద్దుబాటు లేదు, ప్రజల జీవితంలో సరి చేసుకునే విధానం లేదు. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము ఆయనకి ఇస్తున్నారండి. ఎందుకు దేవుడిది మనందరికీ సాదృశ్యంగా పెట్టాడు. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన దిద్దుబాటు. మన పిల్లలు మనకు దూరం అవ్వకూడదు, మన కుమారులు మనకు దూరం అవ్వకూడదు. నీ భోజన బల్ల చుట్టూ పిల్లలు ఓలివ మొక్కల వలె ఉందరు. అది నెరవేరాలంటే ఆ విషయంలో అతి ప్రాముఖ్యమైన దిద్దుబాటు వెనకనుంది.
అది చదువుతాం, కానీ ఒలీవల మొక్కల్లాగా మన పిల్లలు మన భోజన బల్ల చుట్టూ ఉండబోటానికి కారణం ఏంటి? యెహోవా నామమును చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించు. జబ్బు రాకూడదు, జబ్బు వచ్చేది కారణం ఏంటి? కరోనా వ్యాధి రాకూడదు, ఎందుకు వచ్చింది? మాస్క్ పెట్టుకోలేదండి, శానిటైజర్ రాసుకోలేదండి. ఎందుకు ఇంతమంది చేస్తున్నారు? హెచ్చరికను పాటించట్లేదు. క్రైస్తవ సంఘానికి హెచ్చరిక అంటే ఇష్టపడట్లేదు, దైవజనుడికి హెచ్చరిక ఇష్టం లేదు. ఆశీర్వాదం మాత్రం కావాలి. ప్రియులారా, ఇంకొక అనుభవాన్ని కూడా చూద్దాం. ఒక్క మాట చూపించి రెండవ అనుభవంలోకి వెళ్దాం. అదే యెహెజ్కేలు గ్రంథం. ఇరవై 24వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. యెహెజ్కేలు చెప్తున్నాడు దేవుడు, యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును. మీకు సూచనగా ఉంటాడు. మనందరికి ఎలా ఉంటాడండి? సూచనగా ఉండును. ఏ విషయంలో యెహెజ్కేలు దిద్దుబాటు లేదో అదే విషయంలో మనకు కూడా, మన జీవితంలో కూడా సరి చేసుకోకపోతే యెహెజ్కేలుకి జరిగిందే మనకు జరుగుద్దని దేవుడు ఒక సూచనగా పెట్టినట్టు వాక్యంలో ఉంది. ఆమేన్. ఉంది కదా? మాస్క్ పెట్టుకోకుండా కొంతమంది చేస్తే వాళ్ళు మనకు సూచన. అరే, వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట పిల్లలు ఎలా తిరుగుతున్నారో తెలుసా? మాకేం కాదు, మా అమ్మ నాన్న కరోనా వద్ద కానీ మాకు రాదు. రొమ్ము విరిచి మరీ తిరుగుతున్నారు. ఎందుకు కళ్ళ ముందు అనేక మంది చస్తున్నారంటే హెచ్చరికను పాటించకపోవటం, బ్రతుకుల్లో సరి చేసుకునే విధానం లేకపోవటం, తిరుగుబాటుతనం. ప్రియులారా, ఈ కృప అన్యజనులకు లేదు, ఈ హెచ్చరికలు అన్యజనులకు లేదు, ఈ దిద్దుబాటు అన్యజనులకు ఉందంటారా? ఆ కృప మనకిచ్చాడు దేవుడు. ఈ శ్రేష్టమైన ధర్మశాస్త్రాన్ని మన చేతుల్లో పెట్టి, మీరు యుగ యుగాలు నాతో ఉండి నరకానికి వెళ్ళకుండా నాతో ఉండాలనే ఆశ కొలిది నీకు ఇస్తున్నానని చెప్పన్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి, ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి ఎందుకు మనల్ని సంపాదించుకున్నాడంటే, సంఘంగా ఏర్పరిచాడంటే దానికి కారణము మనకు ఏ కీడు రాకుండా ఉండాలి. ఏ అపాయమో మన గుడారానికి సమీపించకూడదు. ఎప్పుడు సమీపించదో? హెచ్చరిక విన్నప్పుడు. ఎప్పుడు సమీపించదో? సరి చేసుకున్నప్పుడు. ఎప్పుడు సమీపించదంటే దిద్దుబాటు చేసుకున్నప్పుడు. ఇంకో అనుభవం చూద్దాం. దయచేసి చూడండి, దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వాక్యం. రాజు బబులోనును, ఈ విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతకు కనబరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఎవరైనా నెబుకద్నెజర్ ఏమంటున్నాడండి? ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము కనబరుచుటకై నా రాజు. ఎవరు దొంగలిస్తున్నాడు? రాజు. ఏమంటున్నాడు? నా ప్రభావ ఘనతను. ప్రభావ ఘనత ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేశాడు. నా ప్రభావ ఘనతను కనబరుచుటకై. దేవుని ప్రభావ ఘనత కనపరచాలా? ఆయన ప్రభావ ఘనత కనపరచాలా?
ప్రియులారా, ఎందుకు కట్టించాడారా మహానగరాన్ని, మహారాజధాన్ని? ఒక మాట చెప్తా, ఆయనకి పేరు రావాలని. దేవుని యొక్క మహిమను దొంగిలించాలనుకుంటున్నాడు, ఆయనకి పేరు రావాలని. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక గొప్ప రాజధాని కట్టాలనుకున్నాడు ఒక ఆయన, ఆయన పేరు రావాలని. దేవుడు దాన్ని 3 ముక్కలు చేశాడు. ఎస్, బైబిల్ కరెక్ట్ అండి. బైబిల్ ప్రకారం జరుగుద్ది, వాక్య ప్రకారం జరుగుద్ది, వాక్యం యథార్థమైందే. దేవుని మహిమక దొంగలను చేస్తే, ఆయనకు పేరు రావాలని ఏదైనా చేస్తే అది ముక్కలైపోద్ది. ఆయన రాజధాని కట్టాడు, కొంతమంది మనం ఇల్లు కట్టుకుంటాం. దేవుడు ప్రేమించి ఆయనకు మహిమ రావాలని, ఆయనకు ప్రభావం రావాలని, ఆయనకు ఘనత రావాలని అందరికంటే, వీధులు అందరికంటే మనకి కెపాసిటీ లేకపోయినా మన ఆర్థిక స్తోమతను పెంచుతాడు దేవుడు. ఎందుకంటే నువ్వు వేసిన విత్తనం పండింది. నీకు వచ్చిన రూపాయలు 10 పైసలు ఇచ్చావు, దేవుడికి విత్తనం ఇచ్చావు కాబట్టి ఆయన పంట ఇవ్వకుండా మానడం. భూమి అయినా అన్యాయం చేస్తుంది, కానీ నా యేసయ్యా అన్యాయం చేయడం ఆయన చరిత్రలో లేదు. భూమి మీద విత్తనం వేస్తే పంట పండదేమో, కానీ నా యేసయ్యకి విత్తనం వేస్తే పంట పండుద్ది. ఆయన పంట ఇస్తాడు. ఆ పంట ద్వారా బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకుంటాం, బ్రహ్మాండమైన కార్లు కొనుక్కుంటాం. ఒకప్పుడు ఆ కారుకి మనకు స్తోమత లేదు, ఒకప్పుడు సైకిల్ కూడా కష్టమై ఉంటుంది. మోటార్ సైకిల్ కొంటామా అని ఆలోచిస్తాం, చక్కటి మోటార్ సైకిల్ ఇస్తాడు దేవుడు, కారు ఇస్తాడు దేవుడు, అన్నీ ఇస్తాడు. వాట్ నాట్. ఆ రోజు స్థితి వేరు, ఈరోజు పరిస్థితి వేరు. దేవుడు నిన్ను ప్రేమించాడు, నీ పిల్లల్ని ఇంకా ప్రేమించాడు. ఆ రోజు స్థితి కంటే ఈరోజు స్థితి పెంచాడు. ఇప్పుడు కొన్ని కార్ల మీద నేను పేర్లు చూసా, దేవుడి పేరు ఉండదండి. చిట్టి, బుజ్జి, కొన్ని కుక్కల పేర్లు కూడా పెట్టారండి దాని మీద. కుక్కల పేర్లు విచిత్రం. నేను చూశాను అయ్య గారు, కారు వెనక ఎవరి పేరు ఉండాలి? వాళ్ళ ఆవిడ పేరు ఉందండి బాబు. ఊరుకోదట ఆవిడ. ఎంతో పేదం చేస్తే నా పేరు పెట్టావు కారు మీద. నీ పేరు పెట్టకుండా ఇంటికి రాగలనేమే? అసలు ఇంటికి రాగలనా? ఒక పూట అన్నం కింద నోసుకోగలనా అంటే వెళ్ళి స్టిక్కరింగ్ చేయించాడు. ముద్దుగా బుజ్జి అని పిలుచుకుంటాడు. ఎవరిని? ముసలావిడిని. ముసలావిడ అంటే ఎవరు? వాళ్ళ ఆవిడ భార్య. ముసలైపోయిన బుజ్జియే. ఎందుకంటే మా పాస్టమ్మ గారు బుజ్జియే, అయ్యగారు తెలుసు. ప్రియులారా గమనించండి, భర్త కళ్ళకి భార్య ఎప్పుడు బుజ్జిలాగే ఉంది. అందుకని ఆ కారు మీద ఫస్ట్ ఎవరి పేరు అంటే అమ్మగారి పేరు, మళ్ళీ కూతురు అంటే ఇష్టంగా. ఈ పక్కనే అద్దెకి 4 మూలలు ఉంటాయి కదా, ఆ మూల ఒక పేరు, ఈ మూల ఒక పేరు, ఈ మూల ఒక పేరు, ఆ మూల ఒక పేరు. దేవుడికి ఖాళీ లేదు. సారీ దేవుడా, ఇంకో కారు ఇస్తే దాని మీద పెడతానని చూద్దాం. ఇంట్లో ఊరుకోరు కదా నాయన. గమనించండి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును కనీసం కారు అద్దం మీద కూడా మనం చెవిట పెట్టాం. ఇప్పుడు ఆ కారు ఉంటుందంటారా, యాక్సిడెంట్ అవుద్దంటారా? నాకైతే తెలియదు, మీరే అర్థం చేసుకో. క్రైస్తవులుగా దేవుని వాక్యం ఎరిగిన మనము హెచ్చరిక. అసలు కారు అద్దం విషయంలోనే మనకి దిద్దుబాటు లేకపోతే బ్రతుకులో ఏమి దిద్దుబాటు ఉంటుందండి? ఒకవేళ భర్త రాయించిన, ఏయ్ నా పేరు తీయించే. ఎందుకుంది నా పేరు? నీ జ్ఞానం లేదు. యెహోవా నామమును చెందవలసిన ప్రభావము నాకిస్తావా అంటే నన్ను చంపాలనుకుంటున్నావు నువ్వు? నా పేరు రాయించడం వల్ల నన్ను దేవుడు లేపేస్తాడు తెలుసా? నీ కన్నులకి ఇంపుగా నా పేరు ఉందేమో, ఏస్కేల్ కన్నులకి ఇంపుగా నా లావిని లేపేశాడు. కారణం ఏంటంటే నీకు దిద్దుబాటు లేక. am I right?
భర్తను ఎవరు సరి చేయాలి? చెప్పండి గట్టిగా. భార్య. భార్య. ఇది నీ బాధ్యత. అందుకనే సాటి అయిన సహకారిగా ఇచ్చాడు దేవుడు. ఏ విషయంలోనైనా సరే భర్తను సరి చేసేది భార్య. పెళ్లి కాకముందు తల్లి సరి చేస్తుంది. రేయ్ అలాంటి చేస్తే చంపేస్తా. భార్య చక్కగా లాలిస్తూ, వద్దు మన ఇంట్లో ఒక్క పేరు కూడా అద్దం మీద ఉండకూడదు, కేవలము దేవుని నామమే ఉండును గాక. ఆమేన్. ఈయనంట ఆ మహానగరాన్నంట ఏం చేశాడండి? ఆయనకి పేరు రావాలని కట్టించాడంట. ఒక్క దెబ్బతో తీసేశాడు. తీసేసి ఈయన ఏం చేశాడండి? పశువు. బంగారు సింహాసనం మీద పరిపాలన చేసే రాజుని అడవిలో గడ్డి తినే పశువుగా చేశాడు. అయితే ఈ రాజుకున్న గొప్పతనం ఏంటో తెలుసండి? ఒక్క వాక్యం చూడండి దయచేసి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 27వ వాక్యం చూడండి. చాలా గమ్మత్తుగా ఉంటుంది. రాజా, దైవజనుడు చెప్తున్నాడు, రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారం అవునుగాక. నేను యోచించే యోచన నీ దృష్టికి అంగీకారం అగునుగాక. ఒకవేళ నువ్వు నీ పాపమును మాని, అండర్లైన్ చేయండి. నెంబర్ 1, నీ పాపములు మాని ఏం చేయాలి? పాపములు. పశువుగా ఉన్న నువ్వు మరలా మనిషిలా మారాలంటే, నువ్వు పోగొట్టుకున్న సమస్తము నువ్వు పొందుకోవాలనుకుంటే ఏం చేయాలి రాజా? పాపములు మాని, నీ పాపమును మాని నీతి న్యాయములను అనుసరించి ఏం చేయాలి? నీతి. ధర్మశాస్త్రం ప్రకారం క్రైస్తవుడు జీవించడమే నీతి. లోక సంబంధం జీవిస్తే దుర్నీతి. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించటమే క్రైస్తవుడి యొక్క నీతి. ట్రైన్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా ధర్మశాస్త్రాలు దివారాత్రులు ధ్యానించడమే నీతి. దాన్ని అనుసరించడమే నీతి. నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు. నెంబర్ 3 అంటే తెలుసా? నీవు బాధ పెట్టిన వారి. ఎవరెవరిని బాధ పెట్టావో, అత్తగారిని బాధ పెట్టావా? మామగారిని బాధ పెట్టావా? తోటికోళ్ళని బాధ పెట్టావా? భర్తను బాధ పెట్టావా? ఈ భర్త భార్యను బాధ పెట్టాడా? పిల్లలను బాధ పెట్టారా? చెప్తున్నాడు. నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు ఇక మీదట నుండునని. నీకు ఇక మీదట నుంటది. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కొడతారా? 3 దిద్దుబాట్లు చేస్తే పోగొట్టుకున్న సమస్తము యూ విల్ గెట్ బ్యాక్. యెహోవా నామమును చెందవలసిన ప్రభావము దొంగిలించినా సరే, రాజా నువ్వు 3 విషయాల్లో సరి చేసుకున్నావు అనుకో, ప్రపంచం అద్భుతం చూస్తుంది, ప్రజలు అద్భుతం చూస్తారు. అరే, అరణ్యములో అడవిలో జీవిస్తున్న ఈ మృగం లాంటి మనిషి మరలా మనిషి ఎలా అయిపోయాడు? మళ్ళా పోగొట్టిన రాజ్యం ఎలా వచ్చేసింది? పిల్లరా, చాలా గొప్ప విషయం బైబిల్లో ఉంది. ఇదే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. షార్ట్ కట్లో చెప్తున్నాను, ఇంటికి వెళ్ళి చదవండి. 4వ అధ్యాయము 36వ వచనం చూడండి. షార్ట్ కట్లో, ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. ఎందుకు వచ్చింది? దిద్దుబాటు చేసుకుంటే. ఎందుకు వచ్చింది? సరి చేసుకుంటే వచ్చింది. లేదా మన పిల్లలు తోవ తప్పవచ్చు, వాళ్ళకి మళ్ళీ బుద్ధి రావాలంటే వాళ్ళ విషయంలో తల్లి సరి చేసుకోవాలి, తండ్రి సరి చేసుకోవాలి, పిల్లలు సరి చేసుకుంటారు. ఒక ఆవిడ నాకు అడుగుతుంది, అయ్యగారు మా అమ్మాయి అదేంట దిక్కుమాల దీపం అంటండి, ఏది కార్తీక దీపం ఏదంట, తెగ చూసేస్తుంది అయ్యగారు. ఆ చూడకుండా ఉండేటట్టు ప్రార్థన చేయండి అంత. సరే చేస్తానమ్మా అని చెప్పి, ఎందుకు డౌట్ వచ్చాడుగా
అమ్మా నువ్వు కూడా చూస్తావంటే నేనే చూస్తాను అయ్యగారు అంటాను. గమనించండి, ఈవిడ చూడకుండా ఉంటే పిల్ల చూడదు. ఈవిడ చూస్తుందట, ఈవిడ సరి చేసుకోదట, పిల్లలు సరి చేసుకోవాలట. ఎంత విచిత్రమైన తలకాయ అండి. ఈ రాజు చెప్తున్నాడు, నేను ఆ 3 విషయాల్లో సరి చేసుకున్నప్పుడు నా బుద్ధి ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. ఆ తర్వాత రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింద అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. ప్రైజ్ లార్డ్. యెహోవా నామమును చెందవలసిన ప్రభావము ఘనత ఆయనకిస్తే దేవుడు మనకిస్తాడని ఘనత. 3 విషయాలు ఈ రాజు దిద్దుబాటు చేసుకున్నాడా లేదా, మరలా పొందుకున్నాడా లేదా? మన బ్రతుకుల్లో మన పిల్లల జీవితంలో గొప్ప ఆశీర్వాదం చూడాలంటే సరి చేసుకోవటం. ఇంకా ఆల్టర్నేట్ లేదండి. బైబిల్కి ఆల్టర్నేట్ లేదండి. అందుకని ప్రియులారా, ఆ కీర్తనల గ్రంథంలో దావీదు ఏమని రాస్తున్నాడంటే, యెహోవా నామమునకు చెందవలసిన చదవండి వాక్యం 29వ కీర్తన 2వ వాక్యం. చాలా అద్భుతంగా ఉంది కదా ఈ వాక్యం. 29వ కీర్తన 2వ వచనం మనం చదువుదాం. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. ప్రియులారా, ఆయన ఎదుట క్రైస్తవులందరూ సాగిలు పడతారు, ప్రతి మనిషి సాగిలు పడతాడు. కానీ ప్రతిష్ఠితములకు ఆభరణాలు ధరించుకొని సాగిలు పడమని వాక్యం ఉంది. ఈ ప్రతిష్ఠితమైన ఆభరణాలు మనం ఎలా సంపాదించాలి? అయ్యగారు సమయం ఉందా? ప్రైజ్ లార్డ్. ప్రతిష్ఠితమైన ఆభరణాలు క్రైస్తవులు ఎలా సంపాదిస్తారు? లోక సంబంధ ఆభరణాలు ఉన్నాయి కదండి. వడ్డానాలు ఎంతమంది తెలుసు? చాలామంది తెలుసు. కాసుల పేర్లు ఎంతమంది తెలుసు? దండవంకీలు, ఇంకా రకరకాల ఆభరణాలు. వేసుకొని వస్తే ఎప్పుడైనా మా పెళ్ళిళ్ళకి వచ్చారు మీరు? పెళ్ళిళ్ళు అంటే నేనే కుటుంబంలో పుట్టాను తెలుసు కదా, కోమట్ల కుటుంబం. అసలు చాలా అందంగా కనబడతారని మా ఆడవాళ్ళు తెగేసేస్తారండి. ఏంటి తెగ అవి మొయ్యలేక అంటారు. ఈ లోకంలో ఎన్ని ఆభరణాలు వేసుకొస్తే అంత రిచ్. నా యేసయ్య ముందు ఎన్ని ప్రతిష్ఠితమైన ఆభరణాలు వేసి సాగిలు పడతావో నువ్వంత ధనవంతురాలు యేసయ్య దగ్గర. చప్పట్లు కొడతారా? నువ్వంత ధనవంతుడివే. పరలోకంలో నీ అంత రిచ్ ఎవడు ఉండడు. ఎస్. అయితే ఈ ఆభరణాలు ఎలా సంపాదించాలి? ఈ లోక సంబంధ ఆభరణాలు ఎప్పుడు పోతాయో తెలీదు. అప్పులో ఎత్తుకుపోవచ్చు. ఎత్తుకుపోవడానికి దేవుడే అప్పులను సృష్టిస్తాడు. పిల్లలు ఎత్తుకుపోవచ్చు, రకరకాల శత్రువులు ఎత్తుకుపోవచ్చు, ఇవన్నీ పోవచ్చు. కానీ ఈ ప్రతిష్ఠితమైన ఆభరణాలు ఏ సాతానుగాడు ఎత్తుకుపోలేడు, ఏ దొంగ ఎత్తుకుపోలేడు. ఈ ప్రతిష్ఠితమైన ఆభరణాలు సంపాదించాలంటే ఎలా సంపాదించాలి? మనం ఏ విషయాల్లో సరి చేసుకుంటే, ఏ విషయాల్లో దిద్దుబాటు చేసుకుంటే ఈ ప్రతిష్ఠితమైన ఆభరణాలు మనకు వస్తాయి? బైబిల్లో చూద్దామా? మీకు ఇష్టమే కదా?
వీలైతే అన్నీ కవర్ చేద్దాం, లేకపోతే దేవుని చిత్తం అయితే ఇంకో పార్ట్ కూడా ఇప్పుడేం తీసుకుంటా. దయచేసి చూడండి, ప్రతిష్ఠితమైన ఆభరణాలు పెట్టుకొని ఆయన ఎదుటేమవ్వాలి? ప్రైజ్ లార్డ్. ఆభరణాలు లేకుండా సాగిలు పడదామా? ప్రతిష్ఠితమైన ఆభరణాలతో సాగిలు పడదామా? ఆమేన్. ఈ ఆభరణాలు సంపాదించుకోవాలంటే మనం ఎలా సంపాదించుకోవాలో దయచేసి అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియచేస్తాడు. ఈ ఆభరణాలు ఎలా సంపాదించుకోవాలి. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘాన్ని రాసిన పత్రికలో 3వ అధ్యాయము 12వ వాక్యంలో 5 ఆభరణాల గురించి తెలియచేస్తాడు. చూడండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును. ఈ ప్రతిష్ఠితమైన ఆభరణాలు ఒక్క క్రైస్తవులకు మాత్రమే వస్తాయి. అపోస్తలుడైన పౌలు సంఘాన్ని తెలియజేస్తున్నాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును. దేవుని చేత ఏర్పరచబడిన వారును. పరిశుద్ధులను. ఎవరికి వస్తాయండి ఆభరణాలు? పరిశుద్ధులను. పరిశుద్ధులను. ప్రియులనైన వారికి. ప్రియులనైన వారికి తగినట్లు. పరిశుద్ధులను, దేవుని ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును. మీరు జాలిగల మనస్సును. నెంబర్ 1 ఎట్లాంటి మనసు? జాలిగల మనస్సు. ఫస్ట్ ఆభరణం ఏంటో తెలుసండి? ఎవరి ఎడల కఠినంగా ఉన్నాం. అమ్మా ఆకలేస్తుంది తల్లి, అన్నం పెట్ట వెళ్ళ పొద్దుస్తమాను మా ఇంటికి వచ్చేస్తా. పక్కింటికి వెళ్ళొచ్చుగా, పక్కింటికి వెళ్ళొచ్చుగా. పొద్దుస్తమానం మా ఇల్లు ఇటు కనబడుతుంది. వెళ్ళ జాలి ఉండదండి. అస్సలు జాలి ఉండదు. దేవుడు మనకి సమృద్ధినిచ్చిన నెలకి సరిపడే రేషన్ మొత్తం ఇచ్చేస్తాడండి. ఒక్క పూట ఇంత అన్నం పెట్టడానికి తెగ బాధ వచ్చేద్దండి. మీరేం అనుకోవద్దు. నేను ఒక ఊరు మీటింగ్కి వెళ్ళానండి. పాపం విపరీతమైన ఎండలు. శాంతరాయ్య గారు పెద్ద వయసు కదా, ఆయన మళ్ళీ సిక్ అయిపోతే మీటింగ్లు అయిపోతాయేమో అని వాళ్ళ సంఘంలో ఒక విశ్వాసికి ఏసీ ఉంటే రిక్వెస్ట్ చేసి ఆ ఇంట్లో పెట్టారు. గమనించండి, నేను మోకాలేసి ప్రార్థన చేసుకుంటున్నా. ఆ భార్య భర్తలు ఇద్దరి మధ్యలో డిస్కషన్ ఏంటో తెలుసండి? ఏంటి పాస్టర్ గారు మన ఇంటికి తీసుకొచ్చావు? ఎంత కరెంటు బిల్లు అవుతుందో తెలుసు నీకు? పైగా ఎవడు వండుతాడు? మన ఇంట్లో పెట్టావు, మనం వండి పెట్టద్దు. ఓన్లేవే పాస్టర్ గారు చెప్పారంటే ఆయన చెప్తాడు. ఆయనకి ఏం పోయింది? ఏం పోయింది దగ్గర ఆయనకి? ఆ ఇంట్లో ఒకటి పెడతాడు, ఇంట్లో ఒకటి పెడతాడు, ఇంట్లో ఒకటి పెడతాడు. ఆయనకేం దర్జా తిరుగుతాడు. వండి వార్చొద్దు. పిల్లలు గమనించండి, ఒక దైవజనుడు వస్తే 1 నెల రేషన్ ఉంటే ఒక దైవజనుడికి గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే 6 నెలల రేషన్ మీ ఇంటికి ఇస్తాడు దేవుడు. ఆమేన్. వాస్తవం. నీ ఇంట్లో కరువు పోతే దేవుడు రాయించాడు. గిన్నెడు చల్లనీళ్ళు వండక్కల. కనీసం ఆ దైవజనుడు ఆకలితో కడుపు మాడిపోతుంటే చల్లనీళ్ళు పోయాడు మొఖాన. పిల్లలు గమనించండి, అదొక ఆభరణం, ప్రతిష్ఠితమైన ఆభరణం. దేవుని సేవ చేసే వాళ్ళ మీద జాలి గల మనసు ఉండాలి. ఈ రోజుల్లో ఫ్యాషన్ ఏంటో తెలుసండి? సేవకులను విమర్శించటం. దేవుడికి అప్పగించే చెడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు, ఒప్పుకుంటున్నా. దిద్దుబాటు లేని వాళ్ళు ఉన్నారు, లోక సంబంధంగా జీవించిన వాళ్ళు ఉన్నారు.
నీకు నిజంగా జాలి గల మనసుంటే ఆ సేవకుడి కోసం ప్రార్థన చేయి, ఆ దైవజనుడి కోసం ప్రార్థన చేయి. యెహెజ్కేలు భార్యను కోల్పోవడం కారణం ఏంటో తెలుసండి? యెహెజ్కేలుకి దిద్దుబాటు రావాలని ఇజ్రాయేలీలు ప్రార్థన చేయాల, లేకపోతే భార్య నష్టపోయేవాడు కాదు. ఇజ్రాయేలీలు ఎంతసేపు ఆ దైవజనుడి ద్వారా దీవించబడ్డానికే చూశారు, ఆశీర్వదించబడ్డానికి చూశారు. మా కోసం ప్రభు అని చెప్పాడు, ఏం ఆశీర్వదిస్తాడని ఎదురు చూస్తున్నారు తప్ప ఆ దైవజనుడు కలిగే నష్టం కోసం వాళ్ళు ప్రార్థన చేయలేదు. ఆయన భార్య ఆయన కళ్ళకి ఇంపైందని అందరికీ తెలుసు. ప్రియులారా, అయ్యగారు ఎప్పుడు అమ్మగారి మాటే వింటాడు అన్నోళ్ళు లేరండి. అయ్యగారి కళ్ళకి ఇంపైంది ఎవరంటే అమ్మగారే. అమ్మగారు ఏం చెప్తాడు డైరెక్షన్లో వెళ్తాడు. ఎందుకు ప్రార్థన చేయవు? వై యు ఆర్ నాట్ ప్రేయింగ్? ప్రియులారా, నిజంగా జాలి గల మనసుంటే విమర్శ చెయ్యవు, ప్రార్థన చేస్తావు. అప్పుడే ఆభరణం వస్తుందండి. కొలసి సంఘానికి ఇదే విషయాన్ని చెప్తున్నాడు దైవజనుడు పౌలు. కొలసి సంఘస్థులారా, ఈ విధంగా మీరు దిద్దుబాటు చేసుకుంటే మీకు 5 ఆభరణాలు వస్తాయి. మొట్టమొదటిది ఏంటండి? జాలిగల మనస్సు, జాలిగల మనస్సు, దయాళత్వమును. రెండోది ఏంటండి? దయ. జాలిగల మనసుకి అటాచ్ అయ్యి ఉంటుంది. జాలిగల మనసు ఉంటే దయ వస్తుంది. రెండో ఆభరణం వచ్చేద్ది దయాళత్వమును, వినయమును. మూడోది ఏంటండి? వినయమును. వినయం అంటే తెలుసండి, మీరు నమ్మండి, ఏ ఇంట్లో అయితే ఆ భార్య పాస్ గారు ఎందుకు తెచ్చావు, కరెంటు బిల్లు ఎంత అవుతుంది, మేము ఉండి పెట్టద్దు అన్న ఆవిడ భోజనానికి పిలిచి వస్తే వాళ్ళ పిల్లలు సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కాళ్ళు ఊపుతున్నారండి. కాళ్ళు ఊపుతున్నారు అంటే ఆ తల్లి ఆ పిల్లలకి ఏమి నేర్పలేదు? అసలు ఈవిడికుంటేగా, ఆ ఆభరణం ఈవిడికుంటేగా. ఒక దైవజనుడు వచ్చినప్పుడు, ఒక పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చేతులు కట్టుకుని తలదించుకునే భక్తి తల్లి నేర్పలేదు. ఆలోచించండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. వినమి గలవారిని తగిన సమయంలో హెచ్చిస్తాడట నా దేవుడు. నీ పిల్లలు హెచ్చించబడాలంటే వాళ్ళకి ఈ ఆభరణం కావాలా వద్దా? నీ కొడుకు హెచ్చించబడాలా, నీ కూతురు హెచ్చించబడాలా, నా కూతురు హెచ్చించబడాలా, నా కొడుకు హెచ్చించబడాలా. అన్ని విషయాల్లో వాళ్ళు టాపర్స్. మా కుటుంబంలో ఎవరు చదువు చదువుతున్నారండి. వాళ్ళు ఎవరు చేరనంత స్థాయికి చేరారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఆభరణం ఉంది, వినయమైన ఆభరణం ఉంది. కాబట్టి తగిన సమయంలో నా యేసయ్య వారిని హెచ్చిస్తున్నాడండి. ఆమేన్, ఆమేన్. కొలసి సంఘాన్ని దైవజనుడు చెప్తున్నాడు, సంఘస్థులారా, మొట్టమొదటి ఆభరణం ఏంటో తెలుసా? జాలిగల మనసు, రెండవది దయాళత్వము, మూడవది వినయము, నాలుగవది సాత్వికమును. సాత్వికం అంటే తెలుసా? ఎంత టెంప్ట్ చేసినా ఏమండండి, మోషేని ఏడిపించినట్టు ఈ భూమి మీద ఎవరు ఏడిపించలేదండి. మోషేకు రోజు నరకమే. ఈ భూమి మీద సాత్వికుడు అంటే ఆయనే. నీ పిల్లలు నిన్ను విసిగించవచ్చు. నీకున్న పిల్లలు 3 4 ఒకరు ఇద్దరు మీ ఆయన, వీళ్ళందరూ కలిసి నేను విసిగించవచ్చు. బా నేను విసిగిపోతాను, అసలు ఈ సంవత్సరం చేయను, నేను మా ఇంటికి వెళ్ళిపోతా అని మాట అన్నావో నీకు ఆభరణం లేదే. దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను ప్రేమించి అన్నుంటావు. ఆ విషయం ఇప్పుడు ఏం చెప్పి, ప్రభువా నిజంగా నేను తప్పు చేశానయ్యా, ఇది ఒక ఆభరణం అని నాకు తెలీదు, నేను ఒక ఆభరణాన్ని కోల్పోతున్నానని నాకు ఈరోజు వాక్యం ద్వారా నాకు చెప్పావు. అంచేత ఈ రోజు నుంచి నా నోటు నుంచి ఆ మాట రాకుండాను గాక. ఆమేన్. మన కోడళ్ళకి చెప్పాలా, అమ్మా ఇదొక ఆభరణం, ఇదొక ఆభరణం. సాత్వికము ఒక ఆభరణం. పిల్లరా, నేను మా చర్చిలోకి ఆమెతో అన్నాను, సిస్టర్ మీరు చాలా అదృష్టవంతులు,
చక్కటి భర్తను మీకు దేవుడు ఇచ్చాడు, బ్రదర్ అసలు చాలా బాగుంటాడంటే ఇంటికి రండి చూడండి అంటున్నాడు. అంటే మందిరంలో ఆయన సాత్వికుడే, కానీ మందిరం నుంచి బయటికి వెళ్ళాక అసలు రూపం బయటకు వచ్చేద్ది. అంటే ఆ విషయంలో ఆయనకి పాపం దిద్దుపట్టలేదు, సరి చేసుకోలేకపోతున్నాడు. ప్రార్థన చేయాలి భార్య, ప్రభువా నా భర్తకు కూడా ఆభరణం దయచేయి, నా భర్త కూడా ఆభరణాన్ని దయచేయి నాయన. ఆ తర్వాత చివరి ఆభరణం దీర్ఘశాంతం అంటే తెలుసా? దీర్ఘశాంతం అంటే ఓ పిల్లాడు చర్చలు అల్లరి పెడుతున్నాడు, చిన్నోడు గొడవ చేస్తుంటే వాక్యం వినలేకపోతున్నారు. అందరూ ఏంటబ్బా వాళ్ళ అమ్మ ఇక్కడే ఉంది, ఈ మందేటి, వీళ్ళందరూ విసిగిపోతున్నారు, వాళ్ళ అమ్మ మాత్రం ఏమందో. ఎందుకందో? లవ్. ఎంత అల్లరి చేసినా ప్రేమ ద్వారా దీర్ఘశాంతం వస్తుంది. నా యేసయ్యకి అంత దీర్ఘశాంతం రాట కారణం ఏంటంటే, మనం పాపం చేసిన ఆ క్షణమే చచ్చిపోవాలి. విజ్ఞాపన చేస్తున్న మారుతారు తండ్రి, ఇంక పాపం చేయరయ్యా. సాతానుగాడు ఒకటే ఫిర్యాదులో, ఇదిగో ఇక్కడ చేస్తున్నాడు, అక్కడ చేస్తున్నాడు, ఇక్కడ చేస్తున్నాడు, సొప్ప అంటే యేసయ్య అంటాడు లేదు 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 లేదు, మారిపోతాడు. సమయం, యూ విల్ గివ్ టైమ్ ఫర్ ద సిన్నర్స్. నీ కొడుకు తప్పు చేస్తున్నావు, నీ కూతురు తప్పు చేస్తున్నావు, దీర్ఘశాంతముతో వాళ్ళు మారే వరకు పనిష్మెంట్ రాకుండా ప్రార్థన చేస్తాం. అదే నా యేసయ్య చేస్తున్నాడు. అదొక ఆభరణం. ఈ దీర్ఘశాంతం అనే ఆభరణం యేసయ్య దగ్గర ఉంది, అది మనకిస్తున్నాడు. అంచేత ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనిస్తే అపోస్తలుడు పౌలు కొలస్సీ సంఘానికి ఈ ఆభరణాలు చెప్తున్నాడు. మరలా ఒకసారి చదవండి, ఎంత బాగున్నాయో చదవండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, కొలస్సీలు రాసిన పత్రిక 3:12 నోట్ చేయండి. కాగా దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వారును, పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. గట్టిగా చప్పట్లు కొడదామా? రైస్లా ఈ 5 ఆభరణాలు ధరించుకోమని పౌలు గారు సంఘాన్ని తెలియజేశాడు. ఇంకొక ఆభరణం చూద్దాం. అపోస్తలుడు పౌలే ఈ విచిత్రమైన ఆభరణాన్ని తీతు రాసిన పత్రికలు తెలియజేస్తారు. ఒకసారి చూడండి, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దాసులైన వారు, జాగ్రత్త చూడండి, దాసులైన వారు అన్ని విషయములు యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమియు అపహరింపక. చాలండి ప్రియులారా, దేవుని ఉపదేశమును, మరలా చదవండి మాట ఎంత బాగుంటుందో. దాసులైన వారు అన్ని విషయములు యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు. చాలండి. దేవుని ఉపదేశము మనకి అలంకరించుకోవాలి. భార్య భర్త మాట ఒక అలంకరణగా అలంకరించుకోవాలి. ప్రియులారా, పిల్లలు తల్లిదండ్రుల మాటలు అలంకరణగా అలంకరించుకోవాలి. అంచేత దేవుని యొక్క ఉపదేశము మనకి ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన అలంకరణ. చివరిగా ఇంకొక మాట చూద్దాం, దయచేసి చూడండి. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 25వ అధ్యాయం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 12వ వాక్యం. బంగారు కర్ణభూషణ మెట్టిదో, చూడండి చాలా గమ్మత్తుగా ఉంటుంది ఈ ఆభరణం. బంగారు కర్ణభూషణ మెట్టిదో, అపరంజి ఆభరణ మెట్టిదో, వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు దైవ సేవకుడు ఉపదేశకుడు అట్టివాడు. ప్రైజ్ లార్డ్. అంటే
మీ దైవజనుడు మీకు ఒక ఆభరణంగా మారిపోతాడు. మీ దైవజనుడు, చక్కటి ఉపదేశం చేసే దైవజనుడు, మీ దగ్గరికి వచ్చే చక్కటి ఉపదేశం చేసే దైవజనుడు మీకు ఎలా మారిపోతాడండి? ఆభరణం. ఆభరణం. ప్రైజ్ లార్డ్. అందుకే కీర్తన గ్రంథంలో దావీదు చెప్తున్నాడు, 29వ కీర్తన 2వ వచనం చదవండి మరలా. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ప్రతిష్ఠితములుగా ఆభరణాలు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి. గమనించండి, ప్రతిష్ఠితమైన ఆభరణాల్లో హారములు కూడా ఉంటాయి. మెడలో వేసుకుంటామే, హారములు కూడా ఉంటాయి. ఆ 2-3 హారాల గురించి చెప్పి నేను టైం అయిపోయింది అయ్యారు, 5 నిమిషాలు. ప్రతిష్ఠితముగా ఆభరణాలతో పాటు హారములు కూడా ఉంటాయి. ఒకసారి చూడండి, ఒకసారి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8-9 వాక్యం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8-9 వాక్యాలు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము. నీ ఆత్మీయ తండ్రి యొక్క ఉపదేశమును ఆలకించుము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. నీ తల్లి చెప్పే బోధను తోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు. నీ కంఠమునకు హారములనై ఉండును. అంటే ఉపదేశం మన కంఠానికి ఏమవుద్దండి? హారం అవుతుంది. ఉపదేశం మన కంఠానికి ఏమవుద్ది? హారములు ఎత్తి ఇక్కడే పడేసిపోతారు కొంతమంది. ఇంటికి వెళ్ళాక ఏం చెప్పారంటే ఏం గుర్తులేదంటారు. అది ఎలా ఉండాలంటే మెడలో ఖరీదైన గొలుసు చేయించుకుందండి ఆవిడ, వేసుకొని వచ్చింది, ఎక్కడో పడిపోయింది, ఇంటికి వెళ్ళక నిద్రపడద్దండి. చక్కటి బంగారం డైమండ్స్ వేసిన అలా గొలుసు చేయించుకొచ్చింది, వాళ్ళ ఆయన ఇచ్చాడు బాగా డబ్బులు. చర్చలు అందరూ వదిన డైమండ్ నెక్లెస్ అంది, తావులు ఎక్కడో ఇంటికి వెళ్ళంగానే మా అయిపోయింది. నిద్రపడద్దంటారా? అంతకంటే విలువైంది ఉపదేశము, అంతకంటే విలువైంది. అందుకే కొంతమంది నోట్ చేసుకుంటారు, నేను కూడా నోట్ చేసుకుంటా, దేవుడు ఏం చెప్తాడని నోట్ చేస్తుంటా. ఎందుకంటే వాటికంటే చాలా విలువైంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 3. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. భూషణాలు, హారములు కంఠభూషణాలుగా ధరించుకోండి అంటాడు. అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం నుంచి చూడండి, 21, 22. నా కుమారుడా లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. వాటిని నీ కన్నుల ఎదుట నుంచి తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అందుకే ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట మనం ఏమవ్వాలి? ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, ఇన్ని ఆభరణాల్లో ఏ ఆభరణమైనా మనకుందా లేదా? యెహోవాకు చెందవలసిన మహిమను ఆయనకు ఆరోపిస్తున్నామా, లేకపోతే మనం ఏమైనా దొంగతనం చేస్తున్నామా? ఫస్ట్ పార్ట్లో కొన్ని దిద్దుబాట్లు, సెకండ్ పార్ట్లో కొన్ని దిద్దుబాట్లు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అన్నవాళ్ళు మోకలేయండి. కుర్చీలు ఉన్నా మీరు మోకలేయండి. అయ్యగారు ప్రార్థన చేస్తారు. దేవుడి సన్నిధిలోనే ఒప్పుకుంటాం, నిజమే నాయన, ఈరోజు ఒక కొత్త కోణంలో నువ్వు నాతో మాట్లాడావు. నా ఇంట్లో నష్టం జరగకూడదు. హెజ్కేలు ప్రవక్తకి నష్టం జరిగింది. ఇశ్రాయేలు పిల్లలు ఖడ్గం పాలైపోయారు. 2 చేతులు పైకెత్తి ప్రభువా ఒప్పుకుంటున్నా. మోకాళ్ళు వనగలిగేవారు మోకాళ్ళు. 2 చేతులు పైకెత్తి ప్రభువా నేను ఇగో దేవుడు నాతో మాట్లాడాడని నీ సన్నిధిలో నా కుటుంబంలో నష్టం జరగకూడదు, నా పిల్లలకు నష్టం జరగకూడదని మాట్లాడావు, నన్ను ప్రేమించావు.
ఎస్ యేసయ్యా, దేవుడి ప్రవచనము. ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. ఈరోజు నేను మిస్ అయితే చాలా నష్టమైపోయేవాడు. ప్రభువా, మోకాళ్ళు నీ నామమును వంగని నీ మోకాళ్ళు వంగది ప్రభు దగ్గర. నేను దొంగతనం చేశాను, ప్రభు దగ్గర వంగది. దొంగతనం చేశాను. గర్వం వద్దు. నెబుకద్నెజరు వలె ఇది నాది, నేను అనేది వద్దు, వంగది. మన జీవితంలో పశ్చాత్తాపడదాం. దేవునికి ప్రభువా నాయన, నా కుటుంబంలో ఏదో నష్టం జరగబోతుంది, నా జీవితంలో ఏదో నష్టం జరగబోతుంది. అందుకే నన్ను ప్రేమించి రోజు నువ్వు నాతో మాట్లాడావు. నన్ను మాట్లాడవేసే, నాతో మాట్లాడే తండ్రి. దేవా కరుణించు నాయన, కరుణించు నాయన. చాలా ఏకి చాలు, జరిగిన నష్టం చాలు దేవా. ప్రభువా, దేవా మమ్మలను కరుణించయ్యా. నీ నామాన్ని దొంగిలిస్తున్నాం తండ్రి, నీ మహిమను దొంగిలించేస్తున్నాం. మందిరములో దేవునికి మహిమ లేకుండా నేను నేను అని నెబుకద్నెజరు వలె ఉన్నాం తండ్రి. సహోదరుడు ఎక్కడ దొంగిలించి ఆయన మహిమ? ఇదిగో యెహెజ్కేలు భార్యను కోల్పోయాడు. జాగ్రత్త, నీ పిల్లలకు కాదు మహిమ. ఈ ఆలయంలో నీ పిల్లలు మహిమ కోరుతున్నావా? నీ మహిమ కోరుకుంటున్నావా? ఆలయంలో నేను నా బొమ్మ కనబడాలి, నా యొక్క ప్రతాపం కనబడాలి. జాగ్రత్త, కోల్పోతావు. ఇది ప్రవచనము, ఇది ప్రవచనము. సాగిలపడు, పరిశుద్ధాలంకారములతో సాగిలపడు. తండ్రి నన్ను కనికరించండి. గ్రేస్ ఫెలోషిప్ ఇది నీది నాయన. ఈ మహిమ నేను దొంగిలించనివ్వద్దు, నేను నేను అనేది రానివ్వద్దు తండ్రి. ఎవరిలో అనేకులు పాస్టర్స్ ఇలాగే తయారైపోతున్నారు, మేము తయారవనివ్వద్దు. సహోదరుడు చులకనగా భావించొద్దు. ప్రభు దగ్గర మోకాళ్ళును, సహోదరి మోకాళ్ళును. నీ కుమారుడు కాదు, నీ హృదయంలో దేవునికి తప్పెవరు ఉండకూడదు. నీ కూతురు ఉండకూడదు నీ హృదయంలో, నీ భర్త ఉండకూడదు, నీ భార్య ఉండకూడదు, నీ పిల్లలు ఉండకూడదు. యెహోవా నామం మాత్రమే ఉండాలి. మొదటి స్థానం ఆయనకే, తర్వాత మిగిలిన వాళ్ళు. ఇగో యెహెజ్కేలు తన భార్యను పోగొట్టుకున్నాడు. నువ్వెక్కడెక్కడ నష్టపోయావో నష్టపోతావు. ఇంకా నీవు వెచ్చించుకుంటే నష్టపోతావు. నీ జీవితంలో ప్రతిష్ట దేవుడికి దీనుడవే, తగ్గించుకో. పిల్లలు ఒలీవ మొక్కల వలె ఎదుగుతారు. యెహోవా నామమునకు మహిమ, మహిమ చెల్లించు, మహిమ చెల్లించు దేవుని నామానికి. యెహోవా నామానికి మహిమ చెల్లిస్తే నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు, ఒలీవ మొక్కల వలె. దైవజనుని హెచ్చరిక ఇష్టం లేదా? కానీ ఆశీర్వాదం కావాలి. వారు ఏమైనా దిద్దుపోటిస్తే, సిస్టర్ ఇలాగ ఉండండి అంటే కోపం, బ్రదర్ ఇలాగ ఉండంటే కోపం. దైవజనులు హెచ్చరిక, గద్దింపంటే నీకు ఇష్టం లేదు. ఇదిగో యెహెజ్కేలు సూచనగా మనకి దేవుడు పెట్టాడు. ఇదిగో ఆయన మహిమ, ఆయన మహిమ దొంగిలించబడకుండా అడ్డుగా ఉండే ఆ భార్యను తీసేశాడు. నీకు కూడా ఎవరు విశ్వాసి ఎవరు నీ జీవితంలో? ఆంధ్రప్రదేశ్ 3 ముక్కలైపోయింది. నా ప్రభావం అన్నాడు, 3 ముక్కలైపోయింది. నీ జీవితం 3 ముక్కలు అవుతుంది. నీ ప్రభావం కాదు, నీ పేరు కాదు, నీ వాయిస్ కాదు. ఒప్పుకో ప్రభు దగ్గర. ఈ మందిరములో నీ మహిమ కోరుకుంటున్నావా? నాది, నేను అనేది కాదు, ఇది దేవునిది. గ్రేస్ ఫెలోషిప్ సేవ దేవునిది, ఇది ఎవరిది కాదు. ఇది ఆఖరికి పాపమును మానేడు, దిద్దుకున్నాడు, దేవుడిని స్తుతించాడు. మరలా తన యొక్క కృప దేవుడు మరలా ఇచ్చాడు నెబుకద్నెజరుకి. అంత ముందు కంటే ఎక్కువ ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు నువ్వు తగ్గించుకుంటే, ఇప్పుడు నువ్వు సాగిలపడితే అంత ముందు కంటే ఎక్కువ దీవెనలు నీకు ఇస్తాడు. లేదు, నీవు తగ్గించుకోకుండా రెబెలియస్గా తిరుగుబాటుతనంతో ఉంటే దేవుడు అడ్డులు తొలగిస్తాడు దేవుడు. ఆ సమయంలో ఆయన బుద్ధి ఆయనకి వచ్చింది. మరి ఎక్కువ ఆశీర్వాదం పొందాడు నెబుకద్నెజరు. ప్రతిష్టాభరణాలు ధరించుకో, ప్రతిష్టాభరణాలు. ప్రియమైన బిడ్డలారా, ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు,
ఈ ఆభరణాలు కలిగి ఉండాలి. జాలి, నువ్వు విమర్శ కాదు, జాలి కలిగి ఉండు. సేవకుడు విమర్శించడం కాదు, వాడు ఇలాటోడు ఇలాటోడని. జాగ్రత్త, దేవుడు లెక్కడగబోతాడు. వారి కొరకు ప్రార్థన చేయి, దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయి, దయ కలిగి ఉండు. ఎవరైనా దైవ సేవకులు వస్తే విసుక్కున్నావా? ఎప్పుడైనా బాధపడ్డావా? టీ పెట్టాలి, అన్నం వండాలి, కూర వండాలని బాధపడ్డావా? సహోదరి జాగ్రత్త, నీవు ప్రతిష్ట, ఆభరణాలు లేవు, దయాళుత్వం లేదు, వినయము విధేయత లేదు, దీనత్వం లేదు, ఏవేవో ఉన్నాయి. డబ్బు ఉన్నది, బంగారం ఉన్నది, అది కాదు. దేవునికి దీనత్వం కావాలి. దీన హృదయం, తగ్గించుకో. ఇప్పుడే తగ్గించుకో, హెచ్చించబడతావు. నువ్వు ఇప్పుడే తగ్గించుకో, హెచ్చించబడతావు. అదిగో తన యొక్క బుద్ధి మరలా వచ్చింది, తన కీర్తి మరలా వచ్చింది. సాత్వికం. ఎవరైనా నేను ఈ కాపురం విడిచిపెట్టి వెళ్ళిపోతానని ఎప్పుడన్నా అన్నావా నీ భర్తతో? అయితే నీకు సాత్వికం లేదు. భూలోకంలో విమర్శించబడినవాడు ఎక్కువగా మోషే. అలాంటి విమర్శ నీకు వస్తే ఉంటావా? లేదు, నీకు సాత్వికం. ఎవడని ఏదంటాడు మీదకి వెళ్ళిపోతావు. సాత్వికం లేదు. ఏర్పరచబడ్డావా? నీవు దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు కాదు. అయితే నీవు సాత్వికం కలిగి ఉంటావు. నీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు తలదించుకుంటావు, అంతేగాని గొడవలకు వెళ్ళిపోవు. దీర్ఘశాంతం ఉందా? పిల్లల కొరకు కనిపెడుతున్నావా? పిల్లలు మారలేదని వారి మీద తొందర చేస్తున్నావా? దీర్ఘశాంతము. కాబట్టి తీతు గ్రంథములో యజమానుని ఎదురు చెప్పొద్దన్నాడు దేవుడు. బంగారము కంటే జ్ఞానము గల నీ యొక్క సేవకుడిని ఆయన వారిచ్చే ఉపదేశములు నీ కంఠహారం. తండ్రి, నన్ను కనికరించమని వేడుకో. ప్రభు దగ్గర తగ్గించుకో. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభా నీకు వందనాలు తండ్రి. ప్రభా నీకు వందనాలు తండ్రి. కరుణించి సహాయం చేయండి, దయ చూపండి తండ్రి. ఇది నాకు అవసరం తండ్రి. ఈ సంఘం నీది నాయన, నువ్వు మహిమ పొందాలి. ఇందులో ఏ మానవుడు పొందకూడదు. అలాగే సబ్ సెంటర్స్ అన్నీ నీవి తండ్రి, ఇవి మీ తండ్రి. ఏ మానవుడు తన మహిమను కోరుకోనివ్వదు. గ్రేస్ ఫెలోషిప్ అని కృపకు, నీ కృపకు అప్పగించబడిన సంఘం తండ్రి. ప్రభు కరుణించండి. ప్రతి ఒక్కరు దీనులై నేను నాది అని ఎవరు అనకుండా ప్రభు పరిశుద్ధమైన ఆభరణములు కలిగి నీకు సాగిలపడి నీ సేవ చేసే భాగ్యం అందరికీ ఇవ్వండి. దీనత్వం దయచేయండి. నెబుకద్నెజరు వలె మానవ స్వభావం, గర్వాలు రావచ్చు, కానీ తగ్గించుకున్నాడు. తిరిగి అంత ముందుకంటే మరి ఎక్కువగా నీవు హెచ్చించావు తండ్రి. నీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా. నన్ను దీనుడుగా చేయండి. ఈ సేవ ఇంకా దీవించబడాలంటే నేను మరి ఎక్కువ దీనుడును అవ్వాలి. నాతో ఉండే పరిచారకులు దీనులు అవ్వాలి. దేవా, మీరు ఇచ్చిన ప్రవచన వాక్కులు తండ్రి, మీ దాసుని ప్రేరేపించి మా సంఘానికి ఇచ్చిన అమోఘమైన మాటల కొరకే వందనాలు. దీనులు మేము బ్రతుకుటకు సహాయం చేయండి. సంఘములో ఉండే ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. నీ నామానికి మహిమ తప్ప మా కార్ల మీద మా పిల్లల పేర్లు, మా పేర్లు పెట్టుకోనివ్వద్దయ్యా. మా బిల్డింగుల మీద మా పేర్లు పెట్టుకోనివ్వద్దయ్యా. మా చర్చిల మీద మా పేర్లు పెట్టుకొని నాశనం అయిపోనివ్వద్దయ్యా. యెహోవా నామం, యేసయ్య నామం, పరిశుద్ధాత్మ తండ్రులు మాత్రమే మహిమ పొందాలి మా జీవితంలో. అలాగ మమ్మల్ని దీనులుగా చేయండి. యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.